నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. శ్రీ మహాగణాధిపతి నమః. నాయుడుపేట బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవదేవ సమేత శ్రీ కళ్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్కందషష్ఠి బ్రహ్మోత్సవాలు 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన యొక్క షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం పక్కనే మనం నూతనంగా నిర్మించిన శ్రీ వ్యూహలక్ష్మి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు 16 నుంచి 18 వరకు జరుగుతాయి. ఈరోజు స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో మొదటి రోజు ఈరోజు ఉదయం స్వామివారి యొక్క అంకురార్పణ కార్యక్రమం, సుదర్శన హోమం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క హోమాలు జరిగాయి. తదుపరి స్వామి అమ్మవారి యొక్క మూల విరాట్లకు క్షీరాదివాసము జరిగింది. ఈరోజు సాయంత్రం 8 గంటలకు క్షీరాదివాసం జరుగుతాయి. రేపు ఉదయం శ్రీ వ్యూహలక్ష్మి అమ్మవారికి ముత్తైదు సాంగ్యంగా గ్రామం తరపున భక్తులందరి చేత నాయుడుపేట పోలేరమ్మ దేవస్థానం వద్ద నుంచి బయలుదేరి మంగళ వాయిద్యాలతో అమ్మవారికి ముత్తైదు సాంగ్యం చెల్లించడం జరుగుతుంది. తరువాత హోమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తీర్థ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. 18వ తేదీ ఉదయం 8:27 నుండి 8:57 లోపల శ్రీ వ్యూహలక్ష్మి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా 18వ తేదీ ఈ యొక్క కుంభాభిషేక ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వ్యూహలక్ష్మి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసి కోరుచున్నాము. అలాగే ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం ప్రపంచంలోనే మొట్టమొదటి దేవస్థానం మన యొక్క నాయుడుపేటలో నిర్మించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా భగవతే సత్యాయ స్వాహా. ఓం నమో భగవతే అచ్యుతాయ స్వాహా. భగవతే అచ్యుతాయ స్వాహా. నమో భగవతే అనంతాయ స్వాహా. భగవతే అనంతాయ స్వాహా. అనిరుద్ధాయ స్వాహా. భగవతే అనిరుద్ధాయ స్వాహా. భగవతే అనిరుద్ధాయ స్వాహా. భగవతే అనిరుద్ధాయ స్వాహా. అందరికీ నమస్కారం. నా పేరు శోభారాణి. మేము గత 8 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామిని గుడికి వస్తున్నామండి. మేము ఇక్కడ చాలా మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడ 6 ముఖాలతో ఉన్నది. ప్రపంచంలో కల్లా మా ఇక్కడ నాయుడుపేటలో మాత్రమే ఉంది. మేము ఏదనుకుంటే అది జరుగుతుందండి. చాలా ఇదిగా చేస్తారు మా పూజారి గారు. ఉత్సవాలని చాలా బాగా గ్రాండ్గా చేస్తారండి. మా ఏదైనా సరే మన సంకల్పంగా గట్టిగా అనుకుంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో బాగా నెరవేరుస్తాండి స్వామి. కళ్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వచ్చిన భక్తులకి చాలా మందికి కళ్యాణం జరిగింది. అట్లాగే సంతానం కూడా జరిగిందండి. నా పేరు రాధా ప్రియాంక. మాది నాయుడుపేటని. ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట 6 మోకాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆలయం. ఇక్కడ చాలా మహిమాన్వితమైన ఆలయం ఇది. 21 మంగళవారాలు మొక్కుకొని సంతానం కోసమైనా కళ్యాణం కోసమైనా ఎటువంటి కోరికలున్నా గట్టి సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సూరసంహారం స్కందషష్ఠి 6 రోజులు జరుపుతారు ఉత్సవాలు. ఈ 6 రోజుల్లో మొదటి రోజుగా ధ్వజారోహణ చేసి కొడిముద్ద ఇస్తారు. ఎవరికైనా సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ కొడిముద్ద తీసుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. కళ్యాణం సంతానమే కాకుండా ఉద్యోగం రీత్యా అయినా విదేశాలకు వెళ్ళాలని ఎలాంటి కోరిక అయినా కానీ గట్టి సంకల్పం చేసుకొని 21 మంగళవారాలు తిరిగి స్వామి అనుగ్రహం పొందవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలు కూడా చాలా వరకు చెప్తూ ఉంటారు. స్కందషష్ఠి మహోత్సవం గురించి కానీ
ప్రతి నెల కృతిక రోజున పంచామృత అభిషేకాలు కానీ పసుపు కుంకుమ గంధం ప్రతి ఒక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. చాలా మహిమ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ప్రతి నెల కళ్యాణం చేస్తారు. అభిషేకాలు అన్ని జరుగుతూ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.